రామాయణం రెండో భాగం అయోధ్యకాండము. శ్రీరాముని పట్టాభిషేక నిర్ణయం. మహారాజు దశరథుడు తన వారసుడిగా శ్రీరాముడిని రాజుగా ప్రకటించాలని నిర్ణయిస్తాడు. అయోధ్య ప్రజలు ఆనందంగా స్వీకరిస్తారు. కైకేయి బూనిన కుట్ర. కైకేయి సేవకురాలు మంత్ర తన తప్పుడు మాటలతో కైకేయిని ప్రభావితం చేస్తుంది. కైకేయి దశరథుని వద్ద 2 వరాలు కోరుతుంది. 1 భరతుడిని రాజుగా చేయాలి. 2 రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి. దశరథుడు దుఃఖంతో తల్లడిల్లుతాడు, కాని తన మాట తప్పలేడు. రాముని అరణ్యవాసానికి వెళ్లడం. రాముడు ధర్మాన్ని పాటిస్తూ తండ్రి మాట వింటాడు. సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా రామునితో అరణ్యవాసానికి వెళతారు. ప్రజలు రాముని వెనుకే అడవికి వెళ్లేందుకు సిద్ధమవుతారు, కాని రాముడు వారిని తిరిగి పంపిస్తాడు. 4 దశరథ మహారాజు మరణం. రాముడు అరణ్యానికి వెళ్లిన తర్వాత దశరథుడు తీవ్రమైన దుఃఖంలో మరణిస్తాడు. భరతుని ధర్మనిష్ట. భరతుడు తన తల్లి కైకేయిపై కోపగిస్తాడు. తాను సింహాసనం ఎక్కబోనని చెప్పి రాముడిని తిరిగి తీసుకురావడానికి అరణ్యానికి వెళతాడు. కాని రాముడు తండ్రి మాట ప్రకారం 14 ఏళ్లు అరణ్యంలోనే ఉంటానని నిర్ణయిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకెళ్లి అవే సింహాసనంపై పెట్టి రాముడి తరఫున పాలన చేస్తాడు. ఈ భాగం నుంచి అందుకునే సందేశం: ధర్మానుసరణ. రాముడు తండ్రి మాటకు కట్టుబడి ఉండడం. కల్మషరహిత ప్రేమ. భరతుడు రామునిపై కలిగించిన ప్రేమ తాన రాజ్యాన్ని వదులుకోవడం. ప్రతిజ్ఞ పాటించడం. రాముడు తన హక్కును వదులుకుని ధర్మాన్ని పాటించడం. అయోధ్యకాండము రాముని త్యాగం, భరతుని ధర్మభక్తి మరియు రాజ కుటుంబంలోని విభేదాలు ప్రేమను హృదయానికి హత్తుకునే విధంగా చిత్రిస్తుంది.